హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ గ్యారేజ్. ఈ హోండా అమేజ్ కార్ మన దగ్గరికి సేల్కి వచ్చింది. 2021 మోడల్. ఇది మిడ్ వేరియంట్, 80,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ కార్. ఇది మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. కస్టమర్ వచ్చేటికి 5,60,000 కోట్ చేస్తున్నారు. ఆఫర్ ప్రైస్ లో 5 lakhs ఇప్పిస్తాం. ఎవరైనా చూడండి, ఫుల్ ఫైనాన్స్ అయిపోద్ది, డౌన్ పేమెంట్ లేకుండా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కార్ ఫుల్ వీడియో పెడుతుంది, చూడండి. కార్ అవుటర్ బాడీ మొత్తం చూసుకుందాం. టైర్లు వచ్చేటప్పటికి 80-90% ఉన్నాయి. జేకే టైర్లు అండి. ఈ డోర్లు టచ్ అప్ అయింది, టచ్ అప్ పెయింట్ పడింది డోర్లు. ఫ్రంట్ బంపర్ కూడా టచ్ అప్ అయిందండి. బ్యాక్ టైర్లు కూడా ఒక 80% వరకు ఉన్నాయి టైర్స్. నెంబర్ వచ్చేటప్పటికి 2612 అండి. హోండా అమేజ్ పెట్రోల్ కార్. ఇది ఈ కార్కి వచ్చేటప్పటికి సెంట్రల్ లాకింగ్ అన్నీ వస్తాయి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను, చూడండి. మొత్తం ఫుల్ బ్లాక్ లెదర్ తో ఉంది ఇంటీరియర్ అంతా. ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంది. 4 కూడా పవర్ విండోస్ వస్తాయండి ఈ కార్కి. కార్ ఏసీ కూడా చాలా బాగా వస్తుందండి, చిల్డ్గా వస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది, 5 speed గేర్ బాక్స్. 81,200 కిలోమీటర్స్ తిరిగిందండి. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంది దానికి. సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి. ఓన్లీ డ్రైవింగ్ సీట్ మాత్రం లైట్గా డ్యామేజ్ అయింది, మిగతాన్ని బాగానే ఉన్నాయండి. మొత్తం కారు వైట్ కలర్. అది ఒకసారి ట్రయల్కి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటని. ఈ కార్ సస్పెన్షన్ కూడా రీసెంట్గానే చేయించారండి, ఎటువంటి పెట్టుబడి లేదు. క్లచ్ కొంచెం హార్డ్గా ఉంది కార్కి, కానీ ప్రాబ్లం లేదు. పికప్ చాలా ఫాస్ట్గా అందుకుంటుందండి. ఇంజిన్ సైడ్ అయితే ఏ కంప్లైంట్ లేదు. మైలేజ్ కూడా అరౌండ్ 15 to 18 వస్తుంది. పికప్ కూడా చాలా బాగా అందుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కార్లు తెచ్చినా మ్యాక్సిమం పెట్టుబడి లేని కార్లే తీసుకొస్తాం. అన్నీ కూడా చెక్ చేసి ఇంజిన్ సైడ్ కానీ గేర్ బాక్స్ సైడ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనివే తీసుకొస్తాం 90%. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉందని చెప్పేసి సేల్ చేస్తాం. అంతేగాని ఏదో పై పైన షో చేసేసి మోసం చేయడం అన్నది మన దగ్గర ఉండదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. చూడండి, కార్ 80 కూడా అలా వెళ్తుంది, ఎటువంటి షేక్స్ కానీ ఏమీ లేవు. కార్ మంచి కండిషన్లో ఉందండి. పెట్రోల్ కారు. ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అయితే బాగా సూట్ అవుద్ది. వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి తీసినా సరే ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే పెట్రోల్ కార్ అండి ఇది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా యూజ్ చేశారు, మరి ఓవర్గా బాగోకపోవడం అయితే ఏం లేదు. ఇది ఆటో క్లైమేట్ ఏసీ రాదండి, అదే టాప్ ఎండ్కి అయితే ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ వస్తుంది. 80,000 కూడా ఒరిజినల్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఆర్సీ సెండ్ చేస్తాం మేము కావాలంటే. అదే మన కొత్త గ్యారేజ్ అండి. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసే గ్యారేజ్. అది ఒక ఫ్యూచర్లో 1 monthలో ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇంజిన్ బేలో కూడా కండిషన్ ఎలా ఉందో చూసుకుందాం. పెట్రోల్ ఇంజిన్ అండి, అసలు సౌండ్ రాదు, స్టార్ట్ చేసినట్టు కూడా తెలియదు. ఒకసారి బ్యాక్ కంప్రెషన్ అవుతుందో లేదో కూడా చూపిస్తాను మీకు. అసలు బ్యాక్ కంప్రెషన్ అనేది లేదండి, పెట్రోల్ ఇంజిన్కి మ్యాక్సిమం ఉండదు. అండ్ ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, ఎక్కడ యాక్సిడెంట్ కూడా ఏం అవ్వలేదు. ఈ జాకర్లు వచ్చినప్పటికి రీసెంట్గానే రీప్లేస్ చేసాము, మేమే రీప్లేస్ చేసాము. 2 జాకర్లు కూడా అసెంబ్లీలు కొత్తవండి. సస్పెన్షన్ కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు. ఈ కార్ ఎవరు తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం కానీ ఏం లేదండి. ఇంజిన్ సైడ్ కానీ గేర్ బాక్స్ సైడ్ కానీ సస్పెన్షన్ సైడ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఈ కార్ ప్రైస్ వచ్చేటప్పటికి 5 lakhs అయితే ఫైనల్ చేస్తున్నాం. కస్టమర్ 5,60,000 చెప్తున్నారు. ఆఫర్లో 5 lakh అయితే ఇస్తాం. ఇది ఫుల్ ఫైనాన్స్ అయిపోద్ది, ఎటువంటి డౌన్ పేమెంట్ లేకపోయినా అవుతుంది, లేదు క్యాష్ అయినా సరే నో ప్రాబ్లం అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా నెంబర్ డిస్ప్లే చేస్తాను, నా నెంబర్ కాల్ చేయండి. ఫుల్ కండిషన్ మొత్తం చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.